మాత్రమే. మీరు అనుకున్న అంచనాలు ఎంత, మీరు పికప్ చేసింది ఎంత అంటే ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో ఎక్కడికెక్కడ పొంతన లేదు. కాబట్టి ఇది కేవలం ఏటీఎం కార్డ్ లాగా కాంట్రాక్ట్ల నుండి డబ్బులు వసూలు చేసే ఒక పథకంగా మాత్రమే వాళ్ళు చూసిలు తప్ప కానీ ఇది కాళేశ్వరం అనేది ప్రజా ప్రయోజన పథకం కాదు. ఇంకోటి కూడా నేను చెప్తా ఈరోజు గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం దగ్గర బకాయిలు పడ్డటువంటి కాంట్రాక్ట్లకు ఇవ్వవలసిన ప్రభుత్వం యొక్క బకాయిలు దాదాపుగా 40,000 కోట్లు. అన్నీ ఆర్ఎంబి చూసుకున్న, సివిల్ చూసుకున్న, పంచాయతీరాజ్ చూసుకున్న, ఎలక్ట్రికల్ వర్క్ చూసుకున్న, ఓకే మైనర్ ఇరిగేషన్ చూసినా, మేజర్ ఇరిగేషన్ చూసినా, రైతు ఇదేంటిది ఫీజు రియంబర్స్మెంట్ చూసినా, ఆరోగ్యశ్రీలు చూసినా, వాళ్ళన్నీ పెట్టినటువంటి అప్పుల కుప్ప 40,000 కోట్లు. మీరు ఈ 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు డబ్బులు చెల్లించకుండా కేవలం కాళేశ్వరానికి ఆల్మోస్ట్ ఆల్ 99% ఆఫ్ బిల్లులు ఎందుకు చెల్లించాలి? మీరు ఏ రకంగానైతే 40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందో కాళేశ్వరానికి కట్టినటువంటి డబ్బులు కూడా బకాయిలు పెట్టి పోవచ్చు కదా. ఎందుకు బకాయిలు పూర్తిగా పెట్టలేదంటే వాళ్ళు కట్టడం, కాంట్రాక్టులను డబ్బులు తీయడం, వీళ్ళు కట్టడం, డబ్బులు తీయడం. సో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. ఈ కాళేశ్వరం నుంచి వచ్చినటువంటి డబ్బులే వీళ్ళు దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో పార్టీ కార్యాలయాలు నెలకొల్పిళ్ళు. కాళేశ్వరం నుంచి వచ్చిన కమిషన్లతోనే వీళ్ళు అన్ని రాష్ట్రాల్లో పార్టీ ప్రోగ్రాములు చేసిండ్రు. వీళ్ళు పంజాబ్లో మన రైతులకు చెక్కులు వంచిళ్ళు ఎలక్షన్స్ కన్నా ముందు. ఎక్కడ ప్రతి ఒక్కటి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అధికారులు తప్పితే తప్ప ప్రభుత్వం అవినీతి చేయమని ఆదేశాలు ఇవ్వదు కదా. రైట్. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుకుంటూ కూడా ప్రభుత్వాలు టెక్నికల్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క లెటర్స్ను వాళ్ళు చదివి వినిపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చదివి వినిపించారు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఎక్కడైతే టెక్నికల్గా అధికారులు కట్టాలని అన్నారో అక్కడ వాళ్ళ కట్టలేదు. ఓకే. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కట్టుమన్న దగ్గర వీళ్ళు కట్టలేదు. ఇది కేవలం ఆయన కేసీఆర్ గారే చెప్పారు కానీ ఎన్నిసార్లు 100 సార్లు చెప్పిళ్ళు నా మెదడుని సుక్క రక్తం చేసి నేను కట్టిన కాలేశ్వరం నేను తమాషానా అని అన్నారా లేదా? సుక్క చేసి రక్తం చేసి కడితే ఇలా కాళేశ్వరం సుక్క నీళ్లు రాకపాయే. ఓకే. ఇప్పుడైతే కాళేశ్వరం అదేంటిది మేడిగడ్డ బ్యారేజ్ కుంగి కాళేశ్వరము నుంచి నీటి అయితే రావట్లే కదా. నీటి రాకపోయినా కూడా ఈరోజు యావత్ భారతదేశంలో హైయెస్ట్ క్రాప్ ప్రొక్యూరింగ్ జరిగిందా లేదా? గత 2 సంవత్సరాలల్లా హైయెస్ట్ క్రాప్ ప్రొక్యూరింగ్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి దాని లాభం ఏముంది? 86,000 కోట్లు ఇప్పటికే చెల్లించిన డబ్బులు, 1,45 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టు, దాని డబ్బంతా ఎక్కడి పోయింది? సో ఇదంతా ఒక పెద్ద ఘరానా మోసం. ఇది జస్ట్ వాళ్ళ ఎలక్షన్స్కి వాళ్ళు చేసే హంగు ఆర్భాటాలు ధనబలాన్ని చూపించడానికి కాళేశ్వరాన్ని ఒక ఏటీఎంగా చూపించడానికి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినాం. ఈరోజు ప్రజాపక్షంలో ఉన్నప్పుడు మేము చెప్తున్నాము. రైట్. ఇంకొకటి అంటే బీజేపీ నుంచి బండి సంజయ్ లాంటి వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సిబిఐకి ముందు నుంచి మేము అప్పగించమని చెప్తున్నాం కానీ ఎక్కడ కూడా అప్పగించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడ ఇద్దరు ఒకటే. కానీ ఇప్పుడు మొత్తానికి అప్పగించాలని చెప్తున్నా కొన్ని పాయింట్లు మాట్లాడారు. ఇటువైపు ఫోన్ ట్యాపింగ్ అంశం, లేకపోతే ఓఆర్ఆర్ టోల్ టెండర్లు ఏవైతే ఆ అంశంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించో, లేకపోతే మొన్న ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి ఆ టెండర్లతో పాటుగానే కేటీఆర్ నిర్వహించినటువంటి F1 ఫార్మర్ రేస్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సిట్ ఎక్కడ తేల్చట్లేదు, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి అంశాలు లేవనెత్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి నేరం చేస్తే ఎక్కడో తెలియకుండా ఢిల్లీలో ఇచ్చి వాళ్ళ నేరాన్ని ప్రజాక్షేత్రంలో కనబడకుండా చేసే పని ఎప్పుడు చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది సిబిఐకి ఇచ్చి. మొదట మేము ఏం చేసినాం, అసలు నిజంగా దీంట్లో అవకతవకలు జరిగినాయా లేవా అనే విషయాన్ని మేము తెలుసుకునే ప్రయత్నం చేసినాం. మేము కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీని 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన ఒక కేసీఆర్ గారిని వెంటనే దూషించాలన్న ఆలోచన మాకు లేదు. నువ్వు ఒక ప్రాజెక్ట్ కడితే దాని నుండి పైసా ఫాయిదా లేనప్పుడు, అసలు దాని మీద అనుమానాలు ప్రజలకు ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలో దాన్ని పెట్టవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీన్ని నిజ నిర్ధారణ చేయలే. ప్రభుత్వం కూడా ఏం చేసింది, ఒక థర్డ్ పార్టీకి లాగా అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒక కమిషన్ వేసింది. అది కూడా పీసీ ఘోష్ లాంటి ఒక జానే మానే
ఈ దేశంలోనే చాలా ప్రేరు ప్రఖ్యాంతలు గాంచి ఎన్నో మంచి మంచి తీర్పులు ఇచ్చినటువంటి సమూహానికి దీనికి అప్పచెప్పింది. వారు నిర్ధారించిన తర్వాత మాత్రమే సిబిఐకి ఇచ్చింది. ఈరోజు ప్రజాక్షేత్రంలో వాళ్ళు దోషులైళ్ళు.